నమస్కారం, వెల్కమ్ టు జీకే న్యూస్ 9. పక్కకు పోవాలి, కొత్త నాయకత్వం రావాలి. పొలిటీషియన్ అంటే మన అవసరాలు తీర్చే పాలసీని తయారు చేసేటోడు. పొలిటీషియన్ అంటే రాజు, యువరాజు, చక్రవర్తులు కాదు, మన ప్రజాప్రతినిధులు, మన సేవకులు, మన జీతగాళ్ళు. కాబట్టి మనము ప్రజాప్రతినిధులుగా జ్ఞానం ఉన్న వాళ్ళు, సేవ చేసే వాళ్ళు, చదువుకున్న వాళ్ళని ఎంచుకోవాలి. కొత్త నాయకత్వాన్ని ఎంచుకున్నప్పుడే అందరి తెలంగాణ అవుతుంది. ఇది కొందరి తెలంగాణ అయింది. అందరి తెలంగాణ కావాలి, ఆరోగ్య తెలంగాణ కావాలి, అభివృద్ధి తెలంగాణ కావాలి, అప్పుడే ఆనంద తెలంగాణ కావాలి. ఈ తెలంగాణలో ఉన్న అన్ని పనిచేసే చేతులకి, ఆలోచించే పెదళ్ళకి పని ఇచ్చే శక్తి తెలంగాణలో సహజ వనరులు ఉన్నాయి, ఖనిజ వనరులు ఉన్నాయి, మానవ వనరులు ఉన్నాయి. ఈ మూడు కోఆర్డినేషన్ చేయాలంటే బిఎన్ రావు లాంటి వాళ్ళు, అశోక్ సార్ లాంటి వాళ్ళు, దాసు సురేష్ లాంటి వాళ్ళు అసెంబ్లీలో, పార్లమెంట్లో ఉండి చట్టాలు చేయాలి. ఇప్పుడున్న అన్ని రాజకీయ పార్టీలు ఫెయిల్ అయినాయి కాబట్టి తెలంగాణలో నిరుద్యోగ సమస్య ఉంది. తెలంగాణలో నిరుద్యోగ సమస్య లేకుండా శక్తి మాకుంది. ఎట్లా చేయాలో మేము చెప్తాం. మీకు చదువు లేదు, సంస్కారం లేదు, అవగాహన లేదు. ఈరోజు కరీంనగర్ ఫిల్మ్ భవన్ లో నిరుద్యోగ సమస్య, దాని పరిష్కారం కొరకు ఒక సదస్సు నిర్వహించాము. దానికి ముఖ్య వక్తలుగా, ముఖ్య అతిథులుగా అశోక్ సార్ గారు, తెలంగాణ విఠల్ గారు, దాస్ సురేష్ గారు రావడం జరిగింది. వారు కులంకషంగా చర్చించి నిరుద్యోగం పరిష్కారం ఎలా చేస్తే నిరుద్యోగం పోతుంది అనేది పరిష్కారం మరొక కూడా చెప్పారు. ఇంతమంది వచ్చినందుకు సంతోషం. జరుగుతున్నాయంటే ఈ రాజకీయ నాయకులు బ్రోకర్లు, లోకర్లు, జోగర్లు ఇందాక ఒక క్వశ్చన్ ఉన్నారు సార్, మాట్లాడేటప్పుడు గతంలో గవర్నమెంట్ ఎంప్లాయ్ అనే వాళ్ళు పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదవాలని ఉన్నారు. సో గవర్నమెంట్ స్కూల్లో ఉంటే సరిపోతాయి కదా, ప్రైవేట్ స్కూల్ పెట్టేది పొలిటికల్ లీడర్స్ కదా, దానిపై మీ స్పందన? ఈ చేతిలో 5 వేళ్లు సమానం ఎప్పుడు కాదు. ప్రకృతిలో కెపాసిటీ రెస్పెక్ట్స్ కెపాసిటీ. కులము, మతము, ప్రాంతం ఎందున్నా కూడా మానవ నాగరిక సమాజమే ఆధిపత్యం గుర్తొస్తుంది. మనం ఎవరిని కంట్రోల్ చేయలేదు. కానీ ప్రభుత్వ ఉద్యోగం తీసుకునే ప్రతి ఒక్కళ్ళు ప్రజాప్రతినిధులు, ప్రజా సేవకులు. వాళ్ళు జీతగాళ్ళు, ప్రజల జీతగాళ్ళు, ప్రజా సేవకులు, ప్రజాప్రతినిధులు. కనీసం ఎంపీటీసీ నుంచి ఎంపీ వరకు, ఎమ్మెల్యే నుంచి సీఎం వరకు అన్ని ప్రభుత్వ ఉద్యోగం తీసుకునే ప్రజలందరి జీతం తీసుకునే, ప్రజలందరూ పన్నులు కట్టిన డబ్బులు తీసుకునేటప్పుడు తమ పిల్లలని, తమ కుటుంబ సభ్యుల్ని గవర్నమెంట్ హాస్పిటల్కి, గవర్నమెంట్ స్కూల్ కి పంపించడం వల్ల విద్యా వ్యవస్థ బాగుంటుంది, నైపుణ్యాలు డెవలప్ అవుతాయి, ఆరోగ్యం డెవలప్ అవుతుంది. కాబట్టి ఈ ప్రైవేట్ మాఫియాని కంట్రోల్ చేయొచ్చు. నేను గవర్నమెంట్ టీచర్ గా 1,00,000 జీతం తీసుకుంటూ నా పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్ కి పంపించకపోతే నేను అన్యాయం చేసినట్టు. నేను గవర్నమెంట్ డాక్టర్ గా ఉంటూ నా పిల్లల్ని, నా కుటుంబ సభ్యుల్ని ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్తున్నా అంటే నేను పనిచేసే పని పట్ల నాకే గౌరవం లేదు, చిత్తశుద్ధి లేదు. ఎవరైతే గవర్నమెంట్ జీతం తీసుకుంటూ, ఎవరైతే ప్రజల డబ్బులు, పన్నులు కట్టిన డబ్బులు తీసుకుంటూ, రాజకీయ నాయకులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగులందరూ తమ వృత్తికి తాము అన్యాయం చేసేటప్పుడు నాకు అవసరం లేదు. మీరు ప్రైవేట్ స్కూల్ కి పంపించుకోండి, ఇంటర్నేషనల్ స్కూల్ కి పంపించుకోండి. కానీ మీరు సామాజిక బాధ్యతలో భాగం కాబట్టి పేద ప్రజలు కట్టిన పన్నులతో మీరు ఇలా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ముఖ్యమంత్రులు లేదు. పేద ప్రజలు కట్టిన డబ్బులతో ప్రభుత్వ ఉద్యోగం చేస్తే మీరు ప్రజాసేవకి పనికి రాకపోతే మీ పిల్లలు కూడా అందులో భాగమే, మీ కుటుంబ సభ్యులు కూడా సమాజంలో భాగమే. మీరు సమాజానికి అన్యాయం చేస్తున్నారు. కాబట్టి దయచేసి ప్రైవేటు స్కూళ్ళకి, ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళే ప్రభుత్వ ఉద్యోగస్తులు, ప్రజాప్రతినిధులు మీరు మిమ్మల్ని గౌరవించుకోండి, మీ ఆత్మగౌరవాన్ని మీరు పెంపొందించుకోండి. ఒకవేళ మీకు బాగా డబ్బులు ఉంటే ఆ ఉద్యోగాన్ని వదిలేయండి, ఆ ఉద్యోగానికి ఇంకొకరు వస్తారు. నేను ఎవరికి వ్యతిరేకం కాదు. ఫస్ట్ ముఖ్యమంత్రి కొడుకు, ముఖ్యమంత్రి కూతురు గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళాలా, ఎమ్మెల్యేల కొడుకులు, ఎమ్మెల్యే కూతురు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలా. యథా రాజా తదా ప్రజా. మన నాయకుడే నియమాలు పాటించకపోతే ఉద్యోగస్తులు ఎందుకు పాటిస్తారు? కాబట్టి ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ దగ్గర నుంచి ముఖ్యమంత్రి వరకు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలి, గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళాలి. అప్పుడే వ్యవస్థ బాగుపడుతుంది. లేకపోతే వాళ్ళు ప్రజా సేవకులు కాదు, వాళ్ళు ప్రజాప్రతినిధులు కాదు, బ్రోకర్లు, లోకర్లు, జోకర్లు. గవర్నమెంట్ స్కూల్స్ కి రికమెండేషన్ పెరిగింది, ప్రైవేట్ స్కూల్స్ పోటీగా స్కూల్స్ ఉండాలి. బెస్ట్ స్కూల్స్ ఇస్తే బెస్ట్ డిమాండ్. నిరుద్యోగ సమస్య తీర్చాలంటే స్వయం దాంతో పాటు ప్రభుత్వం ఎలాంటి సూచనలు ఇస్తారు? మానవ వనరులను గుర్తించి, గౌరవించి, నైపుణ్యాలు పెంచితే తెలంగాణనే దేశం మొత్తానికి వనరులను షేర్ చేసే అంత సహజ వనరులు ఉన్నాయి, ఖనిజ వనరులు ఉన్నాయి. 1,00,000 రత్నాల వీణ తెలంగాణలో 1,00,000 మంది నిరుద్యోగులు ఉన్నారంటే ఈ పాలకులకి చదువు లేదు, సంస్కారం లేదు, ప్రజల పట్ల ప్రేమ లేదు. తెలంగాణలో మా ఒక్క ఖమ్మం జిల్లా 16 లక్షల కోట్ల ఐరన్ ఓర్ ఉంది. మా ఖమ్మం జిల్లాలో బొగ్గు ఉంది, మా ఖమ్మం జిల్లాలో అబ్రకం ఉంది, మా ఖమ్మం జిల్లాలో వైరటీస్ ఉంది. 16 రకాల మినరల్స్ ఉండి ఎక్కడెక్కడో వచ్చి చేసుకుంటున్నారు. మనం ఫస్ట్ భూమిపుత్రులను గుర్తించి, గౌరవించి, నైపుణ్యాలు పెంచితే తెలంగాణనే ప్రపంచానికి ఎన్నో ఇస్తుంది. మనకి సహజ వనరులు ఉన్నాయి, ఖనిజ వనరులు ఉన్నాయి, మానవ వనరులు ఉన్నాయి. వీటి మధ్య పాలసీ లేదు. ప్రజలు ప్రశ్నించడం బంద్ చేశారు కాబట్టి, ప్రజలు బానిసలయ్యారు కాబట్టి ప్రజల్ని గొర్రెలు బర్రెల్లాగా ఓటు బ్యాంక్ చేస్తున్నారు. మనం సరైన ప్రశ్నిస్తే
ఎమ్మెల్యేని మన ప్రశ్నతోటి గల్లాబట్టి పుట్టినట్టు పని చేయాలి. ప్రశ్నించడం ఒక విటల్ బాధ్యత, ఒక జర్నలిస్ట్ బాధ్యత కాదు. చదువుకున్న ప్రతి ఒక్కరు ఆలోచించాలి, ప్రశ్నించాలి. ప్రశ్నే ప్రజాస్వామ్యానికి పునాది, ప్రశ్నే నాగరికతకి పునాది. ప్రజాస్వామ్య దేశం అంటే ప్రజల చేత, ప్రజల కొరకు ప్రజలే పరిపాలించాల్సిన ప్రజాస్వామ్య దేశంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు చక్రవర్తులు, రాజుల్లాగా ప్రవర్తిస్తున్నారు. కాబట్టి మీరు ఆలోచించండి, ప్రశ్నించండి. సోషల్ మీడియాలో వ్యక్తిగతంగా కులము, మతము, ప్రాంతం లేకుండా ప్రతి ఒక్క రాజకీయ నాయకుడిని, ప్రభుత్వ ఉద్యోగుల్ని, ప్రతి ఊర్లో ప్రభుత్వ టీచర్ వస్తున్నాడా రావట్లేదా, ఆ ప్రభుత్వ టీచర్ పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు, గవర్నమెంట్ ఉద్యోగస్తుల పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు, ఎమ్మెల్యే కొడుకు ఎక్కడికి వెళ్తున్నాడు, ఎంపీ కొడుకు ఎక్కడికి వెళ్తున్నాడు అని ఏ ఊరికి ఆ ఊరు సోషల్ మీడియాలో పెట్టండి. మీరు 2 లక్షల రూపాయలు తీసుకొని ఎమ్మెల్యే ఎంపీ అవుతున్నారు కదా, మరి మీ పిల్లల్ని మీరు పంపాలందుకు మా పిల్లలు ఎక్కడ వస్తారు? ఒక కలెక్టర్ కొడుకు హాస్పిటల్కి వెళ్తే, ఒక కలెక్టర్ కూతురు గవర్నమెంట్ స్కూల్కి వెళ్తే ఇన్స్టిట్యూట్ బాగుంటుంది. కాబట్టి ఈ ప్రజా సేవకులు, ప్రజా ప్రతినిధులు, సివిల్ సర్వెంట్స్, ఐఏఎస్ కూడా సివిల్ సర్వెంటే. కాబట్టి సర్వెంట్స్ పని చేయకుండా రాజరికం చేస్తున్నారు. కాబట్టి ప్రజలే ఆలోచించండి. మోహరించిన సైన్యాలనైనా ఆపవచ్చు కానీ ముహూర్తం ఆసనమైన ఆలోచనలు ఆపలేరు. దయచేసి తెలంగాణలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగస్తులకి, ప్రజాప్రతినిధులకి చేతులు మొక్కి రిక్వెస్ట్ చేస్తున్నా. 1200 మంది పిల్లలు చచ్చిపోతే వచ్చిన తెలంగాణ నిరుద్యోగ సమస్య పరిష్కరించాలంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ కావాలి. క్వాలిటీ ఎడ్యుకేషన్ కావాలంటే మన పిల్లలందరినీ గవర్నమెంట్ స్కూళ్ళకు పంపాలి, నైపుణ్యాలు పెంచాలి. నేను ఎవరికి వ్యతిరేకం కాదు, అనుకూలం కాదు. మంచి పాలసీ తయారు చేసుకునే ప్రజాప్రభుత్వం కావాలి. ఈ పాత భూస్వాములు, ఆసాములు, లేకపోతే ఇది మా కాందాన్ అనే రాజకీయ నాయకులపై రాజకీయం వద్దు, ప్రజాకీయం కావాలి. కొత్త తరం రాజకీయం కావాలి. పాత తరం రాజకీయం వద్దు. ఒక్కొక్కటి 4 సార్లు 5 సార్లు ఎమ్మెల్యేలు, ఎంపీలు అవుతున్నారు. ఈ దేశంలో ఒక్కసారి ఎమ్మెల్యే కావడం, ఎంపీ కావడం కష్టం. 2 సార్లు 3 సార్లు కావడం అవసరం ఎందుకు? వాడు మురుగునీరు లాగా కరప్షన్ అవుతుంది. ఫ్రెష్ బ్లడ్ కావాలి, ఫ్రెష్ లీడర్షిప్ కావాలి, ఫ్రెష్ పాలిటిక్స్ కావాలి. బిఎన్ రావు లాంటి మేధావులను ఈ సమాజం వాడుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.